నల్లటి మబ్బులు, పచ్చటి పొలాలు, పసుపు కుంకుమల పండుగలు, పాయసం నివేదనలు. శ్రావణ మాసం అడిగిడితే ఇంటింటా పచ్చతోరణం కలకలలాడాల్సిందే. వరాల తల్లి వ్రతాలే కాదు, కన్నయ్య నుంచి గణపయ్య దాకా అందరి పండుగలు ఈ నెలలో ఉన్నాయి. అలాంటి శ్రావణ మాసంలో కొత్తగా పెళ్ళైన ఆడవారు ఏ ఏ పూజలు చేస్తే కుటుంబానికి మంచిదో ఓసారి తెలుసుకుందాం. ఎక్కడన్నా ఒకరోజు ప్రత్యేకం కావచ్చు, ఒక వారం ప్రత్యేకం కావచ్చు, కానీ శ్రావణ మాసంలో ప్రతిరోజు పండుగే, ప్రతి వారము విశిష్టమే. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ అని అంటారు. చంద్రుడు ఆ శ్రవణ నక్షత్రానికి సమీపంలో సంచరించే కాలమే శ్రావణ మాసం. స్వామివారి జన్మమాసం కాబట్టి సహజంగానే లక్ష్మీదేవికి కూడా ఈ మాసం అంటే ఇష్టమని అంటారు. పైగా శ్రవణ అంటే వినడం అన్న అర్థం కూడా ఉంది కదా. ఈ మాసంలో అమ్మవారికి చేసే ప్రార్థనలు ఆమె తప్పక వింటుంది కాబట్టి ఆ పేరు వచ్చిందని కూడా అంటారు. శ్రావణ మాసం మొదలయ్యే రోజునే పవిత్రోత్సవాల పేరుతో 15 రోజులు 15 మంది దేవతలను పూజించే ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఇక మాసంలోని ఒక్కో రోజు గడిచే కొద్దీ ఒక్కో పండుగ పలకరిస్తూ ఉంటుంది. పంచమి రోజున నాగపంచమి పేరుతో నాగుల ప్రతిమలని పూజిస్తారు. ఈరోజు పాములకి హాని కలిగించేలా భూమిని తవ్వకూడదని చెబుతారు. గరుత్మంతుడు తన తల్లిని రక్షించుకునేందుకు ఈ రోజునే అమృతాన్ని సాధించి తీసుకువచ్చాడట. పంచమి తర్వాత షష్ఠి రోజున సుపౌదన వ్రతం పేరుతో శివ పూజని, షష్ఠి రోజున ద్వాదశ సప్తమి వ్రతం పేరుతో సూర్యుణ్ణి ఆరాధిస్తారు. ఇలా ప్రతి ఒక్క తిథిలోనూ ఏదో ఆచారమో వ్రతమో కనిపిస్తుంది. శ్రావణ మాసం విష్ణుమూర్తికే కాదు, ఆయన అవతారాలలో చాలా వాటికి ప్రత్యేకమే. వరాహస్వామి, హయగ్రీవుడు, కల్కి, కృష్ణుడు ఈ మాసంలోనే జన్మించారు. ఇక వినాయకుడికి, కుమారస్వామికి రక్షాబంధనాన్ని కట్టేందుకు సంతోషిమాత అవతరించింది కూడా ఈ మాసంలోనే. ఆ రోజుని మనం రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. ఈ రాఖీ పౌర్ణమి నాడే కొత్త జంధ్యాలు ధరిస్తారు కాబట్టి దీనిని జంధ్యాల పౌర్ణమిగా కూడా పిలుస్తారు. ఇక ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు. అలాంటిది శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశుల గురించి వేరే చెప్పాలా? శ్రావణ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని పుత్రదైకాదశి అంటారు. ఈ రోజున విష్ణుమూర్తిని భక్తితో కొలిచిన వారికి సంతానం కలుగుతుందని చెబుతారు. శ్రావణ బహుళ ఏకాదశినేమో కామిక ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాసం ఆచరిస్తే ఎంతటి పాపాలైనా తీరిపోయి పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుందట. శ్రావణ మాసంలో తిథిలే కాదు, వారాలు కూడా విశిష్టమే. ఈ నెలలోని మంగళవారాలలో కొత్త కోడళ్ళు 5 ఏళ్ల పాటు సాగే మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటారు. అమ్మవారి వరాలను అందుకునేందుకు శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. కొన్ని ప్రదేశాలలో శ్రావణ శనివారాలు పేరుతో ఇంటి ఇలవేల్పుని ఆరాధించడము కనిపిస్తుంది. శ్రావణ మాసం శివునికి కూడా పరమ పవిత్రమట. అందుకే ఈ నెలలోని సోమవారాలు శివుణ్ణి ఆరాధిస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.